అందరికీ నమస్తే అండి. దాదాపుగా 25 ఏళ్ల నుంచి కూడా తెలుగుదేశం పార్టీ గెలవని నియోజకవర్గాల్లో ఇప్పుడు గెలిచే అవకాశం ఉంది. ఈ ఎన్నికల్లో జూన్ 4వ తేదీన రాబోయే ఫలితాల్లో గెలిచే అవకాశం ఉంది. గత 4 ఎన్నికల్లో కూడా టీడీపీ వరుసగా ఓడిపోతుంది. 2004, 2009, 2014, 2019 ఈ 4 ఎన్నికల్లో వరుసగా ఓడిపోయిన సీట్లలో ఈ ఎన్నికల్లో గెలుపు అవకాశాలు ఉన్నాయి. అయితే నేను ఖచ్చితంగా గెలుస్తారని చెప్పను, కానీ అవకాశాలు ఉన్నాయి, మెరుగుపడ్డాయి. అందులో మొదటిది మాచర్ల. మాచర్ల నియోజకవర్గంలో చివరిసారిగా 1999లో ఇప్పుడు అభ్యర్థి జోలకంటి బ్రహ్మానందరెడ్డి గారి మదర్ గెలిచారు. 2004-09లో బ్రహ్మానందరెడ్డి గారు ఓడిపోయారు. ఆ తర్వాత అభ్యర్థిని మార్చారు, అంతా జరిగాయి. సో ఆ నియోజకవర్గ హిస్టరీ అందరికీ తెలుసు కదా. సో అక్కడ ఎన్నికైతే చాలా హోరాహోరీగా జరిగింది. కొంత పోలింగ్ రోజు ఆ తర్వాత జరిగిన ఘటనలు ఇవన్నీ కూడా ఎంతో కొంత తెలుగుదేశం పార్టీ వేవ్నే చూపిస్తున్నాయి. తెలుగుదేశం పార్టీకి అక్కడ అవకాశాలు ఉన్నాయి. కాస్త టైట్ ఎలక్షన్ జరిగినప్పటికీ తక్కువ మెజార్టీతో అయినా సరే అక్కడ బ్రహ్మానందరెడ్డి గారు గెలిచే అవకాశమే స్పష్టంగా కనిపిస్తుంది. సో అందుకే దాదాపుగా 25 ఏళ్ల తర్వాత ఈ నియోజకవర్గంలో మాచర్లలో టీడీపీ జెండా ఎగరబోతోంది, తెలుగుదేశం పార్టీ గెలవబోతోంది అనేది ఒక టాక్ అయితే ఉంది. మేబీ 90% అవకాశాలు ఉన్నాయి. ఇదే కోవలోకి కందుకూరు కూడా వస్తుంది. కందుకూరులో కూడా తెలుగుదేశం పార్టీ చివరిగా గెలిచింది 1999లో. దివిశివరాం గారు 94-99లో వరుసగా 2 సార్లు గెలిచారు. ఆ తర్వాత 2 సార్లు మహిధర్ రెడ్డి గారు, ఆ తర్వాత పోతుల రామారావు గారు, ఆ తర్వాత మళ్ళీ మహిధర్ రెడ్డి గారు, వరుసగా 4 సార్లు అక్కడ 2 సార్లు వైసీపీ, 2 సార్లు కాంగ్రెస్ గెలిచిందనమాట. సో చివరి 4 ఎన్నికల్లో ఇక్కడ టీడీపీ ఓడిపోయింది. సో ఈ నియోజకవర్గంలో కందుకూరులో ఇప్పుడు ఇంటూరు నాగేశ్వరరావు గారు దాదాపుగా గెలిచే అవకాశాలు ఉన్నాయి. ఇది టఫెస్ట్ సీటు, చాలా హార్డ్ సీటు. కాకపోతే ఇక్కడ కూడా టీడీపీ వాళ్ళు బాగానే ఫైట్ చేశారు, యూనిటీగా పనిచేశారు. ఎన్నికలకు చివరి 15 రోజుల ముందు బాగా యూనిటీగా పనిచేశారు. ప్లస్ నాగేశ్వరరావు గారు కూడా ఇన్ఛార్జి ఇచ్చినప్పటి నుంచి కష్టపడ్డాడు, గ్రౌండ్లో తిరగడం కానీ అన్ని విషయాల్లో కూడా ఆయన హార్డ్ వర్క్ ఒక రకంగా సక్సెస్ అయిందని చెప్పుకోవచ్చు. అట్లీస్ట్ కొంత తక్కువ మెజార్టీతో అయినా సరే ఇక్కడ టీడీపీ బయటపడే అవకాశం ఉంది. సో మాచర్ల, కందుకూరు నియోజకవర్గాలు దాదాపుగా 25 ఏళ్ల తర్వాత టీడీపీ గెలుపు అవకాశాలు ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఇంకా వీటితో పాటు ఇంకా కొన్ని ఉన్నాయి. నెల్లూరు, ఇప్పుడు మనకు నెల్లూరు సిటీ, రూరల్ 2 ఉన్నాయి. కానీ అంతకుముందు ఈ నియోజకవర్గాల విభజనకు ముందు అది నెల్లూరుగా ఉండేది. నెల్లూరుగా ఉన్నప్పుడు కూడా అక్కడ టీడీపీ గెలిచింది లేదు. 99లో ఓడిపోయింది, 2004లో టీడీపీ ఓడిపోయింది. 2009లో 2 నియోజకవర్గాలుగా డివైడ్ అయిన తర్వాత రూరల్లో కూడా వరుసగా 3 ఎన్నికల్లో టీడీపీ ఓడిపోయింది, టీడీపీ సింబల్. సిటీలో కూడా వరుసగా 3 ఎన్నికల్లో టీడీపీ ఓడిపోయింది. 2009లో నెల్లూరు సిటీలో 2009లో పీఆర్పీ గెలిచింది, 2014-19లో వైసీపీ గెలిచింది. నెల్లూరు రూరల్లోనేమో 2 సార్లు వైసీపీ గెలిచింది, 2009లోనేమో కాంగ్రెస్ గెలిచింది. సో అట్లా ఈ ఇప్పుడు నెల్లూరు సిటీ, నెల్లూరు రూరల్ 2 నియోజకవర్గాల్లో కూడా టీడీపీ గెలిచే అవకాశం ఉంది. నెల్లూరు సిటీ నుంచి నారాయణ గారు మంచి మెజార్టీతో గెలిచే అవకాశం ఉంది, దాదాపుగా ఆయన విజయం ఖాయమే. అలాగే నెల్లూరు రూరల్ నుంచి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారికి కూడా అవకాశాలు పాజిటివ్గానే ఉన్నాయి. సో అట్లా నెల్లూరు ఈ 2 సీట్లు కూడా దాదాపుగా 25 ఏళ్ల తర్వాత టీడీపీ గెలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే బాపట్ల సీటు గెలుస్తారని నేను చెప్పను, కానీ సమ్ ఛాన్సెస్. ఈ నియోజకవర్గంలో వైసీపీ, టీడీపీ చాలా హోరాహోరీగా తలపడ్డాయి. బాపట్ల నియోజకవర్గం ఇంత టఫ్ ఫైట్ జరగడం ఇదే ఫస్ట్ టైం. టీడీపీ ఇక్కడ కూడా నరేంద్ర వర్మ గారు టీడీపీ అభ్యర్థి, ఆయన కూడా గత 3 సంవత్సరాలుగా కష్టపడ్డారు, గ్రౌండ్ వర్క్ చేశారు, హార్డ్ వర్క్ చేశారు, విపరీతంగా ఖర్చు పెట్టారు, మొత్తం క్యాడర్ని అందరినీ యూనిటీగా మార్చుకున్నారు, వ్యతిరేక వర్గాలను దగ్గర చేసుకున్నారు. సో అన్ని సామాజిక వర్గాలకు దగ్గర అయ్యారు, కొంత వర్కౌట్ చేశారు. మేబీ బాపట్ల కూడా గెలిచే అవకాశం అయితే ఉంది. అంటే ఇక్కడ ఇద్దరికి 50-50 ఛాన్స్ ఉన్నాయి. మేబీ టీడీపీ ఒక 2-3 వేలతో అయినా గెలవచ్చు అని అనుకుంటున్నాం. ఇది బాపట్ల తర్వాత మంగళగిరి నియోజకవర్గంలో చివరిసారిగా టీడీపీ గెలిచింది 1985లో. ఆ తర్వాత టీడీపీ జెండా, ఇక్కడ టీడీపీ సింబల్ గెలవలేదు. ఈ ఎన్నికల్లో నారా లోకేష్ గారు భారీ మెజార్టీతో గెలవబోతున్నారు. మంగళగిరి నియోజకవర్గంలో ఇప్పుడు వరకు చెప్పాను కదా, గత 30-40 ఏళ్ళుగా టీడీపీ గెలవలేదు. ఇప్పుడు ఖచ్చితంగా గెలిచే అవకాశం ఉంది, ఖచ్చితంగా గెలిచే సీటు 100% మంచి మెజార్టీతో గెలవబోతున్నారు. అదొకటి. అలాగే ఇంకా కొన్ని ఉన్నాయి. విశాఖపట్నం ఎంపీ సీటు 2004-2009లో టీడీపీ ఓడిపోయింది.
2014లో గెలిచే అవకాశాలు ఉన్నప్పటికీ దాన్ని బీజేపీకి ఇచ్చేశారు. పొత్తుల్లో భాగంగా బీజేపీకి ఇచ్చారు. అప్పుడు హరిబాబు గారు గెలిచారు. 2019లో టీడీపీ ఓడిపోయింది. సో ఇప్పుడు విశాఖపట్నం ఎంపీ సీట్ నుంచి టీడీపీ మంచి మెజార్టీతో గెలిచే అవకాశం ఉంది. అలాగే ఇంకొన్ని ఉన్నాయి. తుని 2004లో రామకృష్ణ గారు గెలిచారు. 2009, 14, 19 వరుసగా 3 ఎన్నికల్లో ఓడిపోయారు. తుని ఒకటి అవకాశాలు బాగానే ఉన్నాయి. అలాగే విజయవాడ వెస్ట్ అంటే వెస్ట్ బీజేపీకి ఇచ్చారులే, అక్కడ కూడా టీడీపీ కూటమే కాబట్టి అది కూడా గత 3 ఎన్నికల నుంచి ఇక్కడ టీడీపీ గెలవట్లేదు. సో ఇక్కడ కూడా టీడీపీ కూటమి అభ్యర్థికి ఛాన్స్ ఉంది. అలాగే పాతపట్నం కూడా అంతే. పాతపట్నం చివరిసారిగా 2004లో కలమట మోహన్ రావు గారు గెలిచారు. 2009 టీడీపీ ఓడిపోయింది. 2014 టీడీపీ ఓడిపోయింది. 2019లో కూడా టీడీపీ ఓడిపోయింది. సో ఇప్పుడు పాతపట్నం నియోజకవర్గం కూడా దాదాపుగా ఎంజేఆర్ గారు గెలిచే అవకాశం ఉంది. ఇది కూడా గెలిస్తే దాదాపుగా 20 ఏళ్ల తర్వాత టీడీపీ ఇక్కడ గెలిచినట్టు. పాతపట్నం నియోజకవర్గంలో కూడా ఇన్నాళ్ళు గెలవట్ల. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని నియోజకవర్గాలు ఉన్నాయి, చాలా ప్రతిష్టాత్మకం. వరుసగా తెలుగుదేశం పార్టీ ఓడిపోతూ వస్తుంది. ఇంకా ఉన్నాయి, ఇంకా కోడుమూరు లాంటిది కానీ, బద్వేలు కానీ, లేదంటే ఈ ఎర్రగొండపాలెం ఇటువంటివి కూడా ఉన్నాయి. కాబట్టి ఇటువంటి రిజర్వ్ నియోజకవర్గాలు కష్టం, గెలవలేకపోతున్నారు. అట్లీస్ట్ కొన్ని నియోజకవర్గాలైనా సరే కొంత వర్కౌట్ చేశారు, కొంత మార్పు తీసుకురాగలిగారు అనేది అయితే మనం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు.